సుస్మిత వ్యవహారానికి సంబంధించి రచ్చరచ్చగా నడుస్తున్న వ్యవహారం అందరూ చూస్తున్నారు. కొండా సురేఖ బర్తరఫ్ చేస్తారు, ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ ని పెట్టిన వ్యవహారం చూసినాం. అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు కదా, దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే కేవలం 16 మంది మాత్రమే ఎందుకు వచ్చారు? నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి బోల్డ్ అంత సపోర్ట్ ఉంది. 60 మంది ఎమ్మెల్యేలు రావాలి, లేకపోతే 65 మంది రావాలి, అవసరమైతే ఇక్కడి నుంచి తీసుకున్న 10 మంది కలిపి 75 మంది సపోర్ట్ చేయాలి. ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్యేలే కాని వాళ్ళు కూడా, పదవిలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది నిన్న మహిళా మనులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఆమెకు సభ్యత్వమే లేదు కానీ అనేసి వాళ్ళంతా కూడా నేను ఏ రకంగా మాట్లాడారు, కొండా సురేఖకు ఏ రకంగా వాళ్ళు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారో చూసినాం కదా. సో ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ దానికి షోకాజ్ నోటీస్కి వివరణ ఇచ్చింది. నా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం అని చెప్పేసి ఆమె ఎక్కడ కూడా టెన్షన్లో అనిపించట్లేదు. ఎందుకంటే నిన్న వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం ఉంది, వాళ్ళంతా కూడా తల్లి కూతురు నిన్న ఇంట్లోనే స్పెండ్ చేసి వాళ్ళు చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. ఎందుకంటే బాల్కనీలోకి వచ్చి మీడియా పీపుల్కి కనపడ్డారు. మీడియా అంతా నిన్న పడిగాపులుగా వచ్చింది, ఏమన్నా మాట్లాడతారేమో, వాళ్ళ ఫేస్ టు ఫేస్ తీసుకుందాం లేకపోతే ఇంటర్వ్యూ తీసుకుందామని పోటీలు పడి అందరూ కూడా నిన్న పండగ పూట మీన్స్ అన్నట్టు పండగ పూటే కదా మనకు తెలుగు వాళ్ళందరికీ కూడా, మన హిందువులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం. సో వాళ్ళు మాత్రం హ్యాపీగా చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారు. వచ్చి కూడా వాళ్ళు కనిపించిన విధానంలో వాళ్ళకి ఎక్కడ కూడా నా మంత్రి పదవి పోతుందేమనే భయము తల్లిలో లేదు, మా అమ్మ పదవి పీకేస్తారేమో అని అటు కూతుర్లో కూడా ఎలాంటి టెన్షన్, బిందాస్గా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక మాట మాట్లాడుకుందాం. ఈ సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు కదా, అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఏ విధంగా ఒకేసారి ప్రెస్ మీట్ పెడతారన్నది. ఎస్, ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. నిన్న ఎవరెవరు ఎక్కడైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ చెప్పుంటాడు కదా. సరే, మీరు అందుబాటులో లేని వాళ్ళు మీరున్న ప్లేస్లోనే మరి వీడియో చేసి పెట్టండి, ఖచ్చితంగా ఖండించండి, ఆమెను ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తప్పించండి అనేసి మీరు అందరూ కూడా మీ వాయిస్ వినిపించండి అనేది మరి ఈయన మెసేజ్ పాస్ చేయలేదా? సరే, ఒకవేళ లేదు ప్రెస్ మీట్కే రమ్మని ఫోన్ చేసి ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చినారు, ఎందుకు ఈ తలకాయ నొప్పి ఎందుకు అనుకున్న వాళ్ళు రాలేదు అనుకుందాం. మరి మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద నిజంగానే ప్రేమ ఉంది, ఆయన ఖచ్చితంగా ఆయనే మా ముఖ్యమంత్రి, మళ్ళీ రానున్న 10 ఏళ్లలో కూడా ఆయనే కావాలని మాట్లాడుతూ చిలక పలుకులు పలుకుతున్న వాళ్ళు ఎవరు కూడా మరి ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి ఎందుకు ఎక్కువ మెసేజ్ కూడా పాస్ చేయలేదు? ఇంత మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి కూడా కేవలం రేవంత్ రెడ్డికి 16 మంది సపోర్ట్ ఉన్నారా ఎమ్మెల్యేలు అన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎందుకు నోరు విప్పలేదనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. నిజంగానే రేవంత్ రెడ్డి ఏలుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజలకు ఎట్లాగూ నచ్చట్లేదు. అయితే అక్కడ ఉన్న మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు ఎవరికీ నచ్చడం లేదా? సో ఇది ఎమ్మెల్యేల తీరు. మరి మంత్రులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో? మరి సహచర మంత్రి కూతురు ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడకూడదు, దీన్ని ఖండించాల్సిన విషయమే అనేది ఎందుకు వాళ్ళు నోరు మెదపడం లేదు? అంటే ఏం జరుగుతుంది? నిజంగానే ఆగస్టులో ఏదో భారీ మార్పు ఉండబోతుందనడానికి ఇవన్నీ కూడా సంకేతాలు అనుకోవచ్చా? ఇప్పుడు ఉన్నట్టుండిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దవటము, సరే దానికి వివిధ కారణాలు ఉండొచ్చు కానీ అనుకోవడానికైతే ఇక్కడ ఈ ఆగస్టు ఫీవర్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనుక నేను ఖచ్చితంగా ఓ 10-15 రోజులు కనుక నేను ఇండియాలో లేకపోతే నేను హైదరాబాద్లో లేకపోతే ఏదో ఖచ్చితంగా ఉపద్రవం వచ్చి పడుతుంది అని చెప్పేసి వెనక్కి తీసుకున్నట్ట ఇక్కడ బీజేపీ నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద నెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి నెత్తి మీద పాలు పోసిరా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సుష్మితా పటేల్ అనడం తప్పే అన్నప్పుడు నిన్న అందరూ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడము, సభ్యత్వమే లేదని ఒకవైపు మాట్లాడుతూ మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మరి వీళ్ళకి ఏ రకమైన షోకాజ్ నోటీసులు ఇవ్వాలి? మరి ఇవన్నీ హైకమాండ్కు చేరవేయలేదా? పరకాలకు పోయి అది జాతీయ పార్టీ, రేపు టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనేవి ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే సీల్డ్ కవర్లో వస్తాడో అలాగే ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేది కూడా అక్కడి నుంచి అవి సీల్డ్ కవర్లు వచ్చేదే కదా. ఎంత ఇక్కడి నుంచి ప్రక్షాళన చేసినా, ఎంత రేసు గుర్రాలనుకున్నా, లేకపోతే ఏఐసిసి ఇన్ఛార్జీలు 1-to-1 మీటింగ్ పెట్టి ఇంటర్వ్యూలు చేసినా, అప్లికేషన్ ఫామ్స్కి డబ్బులు వసూలు చేసినా ఫైనల్గా వచ్చేదైతే అక్కడి నుంచే లిస్ట్ వస్తుంది. మరి ఈయన పరకాల పోయి అదే మాటిగా రెచ్చగొట్టి రావడం అనేది మరి అది రాదా?
అది క్రమశిక్షణా చర్య ఉల్లంఘనకు రాదా? ఈయన విద్యార్థులను తిడుతుంది, సచ్చిమమ్మని ఎండ్రిందాగమని యాదాన్ని తొక్కుతానని పండబెడతానని ప్రజలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా క్రమశిక్షణ రాహిత్యం కిందికి రావా? ఒక మంత్రి ఏకంగా మంత్రులపైనే ఎలిగేషన్స్ పేపర్లలో వచ్చిన నేపథ్యంలో వాళ్ళ అనుంగు పత్రికల్లో వచ్చినప్పుడు దాని మీద ఏమి క్రమశిక్షణ చర్యలు ఉండవా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అనే దాని మీద పక్కా వార్తలు ఇవన్నీ హైకమాండ్కి పోలేదా? అంటే ఇప్పుడు ఈ కొండా సుస్మిత విషయంలో సీరియస్గా తీసుకొని నిజంగానే కొండా సురేఖని బర్తరఫ్ చేస్తుందా? నిజంగా అంత ధైర్యం ఉందా? ఒకవేళ కొండా సురేఖని కనుక బర్తరఫ్ చేస్తే ఏదైతే కొండా సుస్మిత పటేల్ చెప్పిందో మీ రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ భాగోతం అంతా ప్రెస్ క్లబ్లో పెట్టి బయట పెడతా అని చెప్పింది కదా. రేపు ఇన్ కేస్ ఆఫ్ బర్తరఫ్ చేస్తే వీళ్ళ అవినీతికి సంబంధించిన విషయాలని బరాబర్ బయట పెడతారా, లేకపోతే కాంప్రమైజ్ అయి సల్లంగా ఉంటారా? ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు తెలంగాణలో ఉన్న సవాళ్ళనే చెప్పాలి. అసలు ఇష్యూ ఏం జరుగుతుంది, దేనికి వచ్చినాయి? ఒకసారి చూస్తే వాటాల పంపకాల్లో వస్తాయి, మరొకసారి చూస్తే ఇప్పుడు కక్ష కొద్దీ జరుగుతున్న వ్యవహారమేనా ఇది? మరి ఆ రోజు ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి అక్కడ మహిళలను దిగజార్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సినిమా హీరోయిన్లు అయినంత మాత్రాన వాళ్ళ కుటుంబం ఉండదు, వాళ్ళకు తల్లిదండ్రులు ఉండదు, వాళ్ళకు వ్యవస్థ ఉండదు, సొసైటీలో వాళ్ళకంటూ ఒక మంచి చెడు ఏమీ ఉండదా? మరి అవి బయటికి రావా రేపు? ఖచ్చితంగా ఈరోజు కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కనుక ఈ విషయాలన్నీ బయటికి రావా? సో ఏంటి ఇంత హడావుడిగా? అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయిందా? మీరందరూ మాట్లాడండి, నాకు ఇంతమంది సపోర్ట్ అంటే ఇప్పుడు తేలిపోయింది కదా. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు లేదనేది తేలిపోయింది కదా. మరెందుకు కనీసం బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారు కదా. మరి వాళ్ళెవరు కూడా కనీసం సరే పార్టీ ఏదైనప్పటికీ ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి మరి ఒక్కరన్నా నిన్న ఒక్క మాట మాట్లాడలేదు, అట్లీస్ట్ ఒక్క మెసేజ్ కూడా పాస్ చేయలేదు. అంటే ఓవరాల్గా ఇప్పుడు తేలిపోయినట్టే కదా. రేవంత్ రెడ్డి బలం ఎంత బలగం ఎంత అని తేలిపోయింది కదా. మీసాలు మెలేసి తొడలు కొట్టిన దానికి ఇవాళ ఏమి ఉపయోగం ఉంది? సో ఈరోజు మంత్రులు ఒక్కరు కూడా సరే మా ముఖ్యమంత్రి మీద మా సహచర మంత్రి ఈ విధంగా అదే వాళ్ళ కూతురు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, బేషరతుగా వాళ్ళ కూతురుతో క్షమాపణ చెప్పించాలి అనేసి మరి గతంలో జరిగిన ఇష్యూకైతే ఏది అంతకుముందు డెక్కన్ సిమెంట్ విషయంలోనే వాళ్ళ కూతురు ఆ రోజు కూడా చాలా ఘాటుగా మాట్లాడింది కదా. వాళ్ళ ఓఎస్డి సుమంత్ ఎవరో ఉన్నారు, ఆయన విషయంలో అయితే ఈయననే మంత్రి బట్టి విక్రమార్క ఇంటికి తీసుకెళ్లి సయోధ్యను కుదిరించింది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయలేకపోతుర్రా? రేవంత్ రెడ్డి రాగానే హైదరాబాద్కు రాగానే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? హైకమాండ్కి ఇప్పుడు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా తలనొప్పిగా మారలేదా? అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీటన్నిటికీ పరిష్కారము అంటే వాళ్ళు అనుకుంటున్నమాట ఒక ముఖ్యమంత్రిని మారిస్తే ఈ లొల్లంతా కూడా సద్దు మనుగుతుందేమో అనే వ్యవస్థకు వచ్చిందంటే ఈ ఆగస్టు ఫీవర్ అయితే ఉంది, ఏదో జరగబోతుంది. అంటే ఎవరికి వాళ్ళు నేను ఇంతకుముందు గతంలో వీడియోలోనే చెప్పిన వాళ్ళ యొక్క భాగోతాలు వాళ్ళే బయట పెట్టుకుంటారు, బయటోడు ఎవ్వరు చెప్పాల్సింది అవసరం లేదు. దోచుకోవడము దాచుకోవడము స్కీములు పంపకాలు వాటాలు ఏ ఉన్నా కూడా తేడాలు వచ్చినా దీన్ని పెద్దగా స్పై చేసి పెద్దగా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాల్సినంత అవసరమే లేదు కదా. కనపడుతుంది కదా ఇక్కడ ఎవరికి వారు యమునా తీరి అనేసి ఎవరికి వాళ్ళు బిందాస్గానే ఉన్నారు. ఇవాళ నాకు ఎంతోమంది సపోర్ట్ వస్తారని పాపం అంటే రేవంత్ రెడ్డి తొందరపడ్డాడేమనిపిస్తుంది ప్రెస్ మీట్లు పెట్టి. నిజంగానే ఒక 40-50 మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించుంటే అది వేరుంటుండే. కానీ నిన్న చూస్తే ఏమైంది? ఆయనతో ఆయన సహచరి సహచరి అంటే సహచర మంత్రి సో సీతక్క కనీసము ఎక్కడో సరే తను మంత్రి కాబట్టి ఎక్కడైనా బిజీగా ఉండొచ్చు, కానీ ఎక్కడైనా కూడా సో కొండా సురేఖ ఇట్లా మాట్లాడడం అనేది వాళ్ళ కూతురు మాట్లాడడం సరికాదు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పించాలి అనేసి అన్న ఒక మెసేజ్ పాస్ చేయగలిగిందా? సో ఇది విషయము. మొత్తానికైతే ఏదో ఉపద్రవం పొంచి ఉందనడానికైతే చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి.